నాటి బిచ్చగాడు అనాథలకి అన్నయ్యాడు. AP07 DN4567 అతని బుల్లెట్ బండి నెంబరు ఇది. ఆ బండి మీద సంచుల నిండా బ్రెడ్ పొట్లాలు, రేషన్ సరుకులు, దుప్పట్లు, చెప్పులు వంటివెన్నో మోసుకెళ్తుంటాడు పుట్టి జాషువా డేనియల్. ఎక్కడ అన్నార్తులు కనిపించినా వాటిని పంచుతుంటాడు. ఇప్పటిదాకా అలా బైక్ పైనే 20 దేశాలకెళ్లాడు. ప్రయాణాలు లేని రోజుల్లో తాను ఏర్పాటు చేసిన అనాథాశ్రమాల్లో గడుపుతాడు. అవసరమైన చిన్నారులకి లక్షలు ఖర్చు పెట్టి సర్జరీలు చేయిస్తుంటాడు. ఇంతకీ ఎవరి జాషువా? జాషువా ఒకప్పుడు బిచ్చగాడిలా బతికినవాడు. చింపిరి జుట్టుతో, చిరిగిన బట్టలతో, ఎండిన డొక్కలతో, ఆకలి నిండిన కళ్ళతో రైల్వే స్టేషన్ లో తిరిగినవాడు. ప్రయాణికులు ఏ మిగిలిన ఆహారమో పడేస్తే తిన్నవాడు. రైల్వే పోలీసుల లాఠీ దెబ్బలు రుచి చూసినవాడు. వినుకొండ దగ్గరలోని బండ్లమోటు అనే కుగ్రామం జాషువాది. తల్లిదండ్రులిద్దరూ అక్కడో చర్చిని నిర్వహిస్తుండేవారు. కానీ వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి చాలా కటువుగా, కరుకుగా ఉండేవాడట. ఒక్క మార్కు తగ్గినా చావగడుతుండేవాడట. 10వ తరగతి తర్వాత ఆ కాఠిన్యం మరింత పెరగడంతో ఇంటి నుంచి పారిపోయానంటాడు జాషువా. నాకు దొరికిన ట్రైన్ ఏదో ఎక్కేశాను. కాసేపటి తర్వాత ఆకలి వేసింది. అందులోని అనాథ పిల్లలు బిచ్చమెత్తడం చూసి నేను అలాగే చేశాను. ఆ ట్రైన్ ఢిల్లీకి వెళితే వాళ్లతో పాటే దిగాను. అలా 2.5 ఏళ్లు ఏవేవో స్టేషన్లలో గడిపాను. ఓ దశలో నా తోటి పిల్లల కోసం ఏదైనా చేయాలనిపించింది. ఇంటికెళితే గాని అది సాధ్యం కాదనిపించింది. అది బలమైన నిశ్చయంగా మారడానికి ఓ సంఘటన కారణమైంది. అది వర్షాకాలం. వరుసగా 3 రోజుల పాటు ఏ ఆహారమూ దొరకలేదు. వెతగ్గా ఓ చెత్త బుట్టలో పాత బ్రెడ్ ప్యాకెట్ కనిపించింది. నాకు దాన్ని తీసి ఒక ముక్క నోట పెట్టానో లేదో, నా చుట్టూ 4 పిల్లలు మూగారు. నా కన్నా చిన్నవాళ్ళు, నాతో పాటే పస్తులున్న వాళ్ళు. నాకు కన్నీళ్లు ఆగలేదు. చేతిలో ఉన్న ప్యాకెట్ వాళ్లకు ఇచ్చేశాను. ఆ క్షణమే ఇంటికి దారి పట్టాను అని గుర్తు చేసుకుంటాడు జాషువా. నాన్న నన్ను చూడగానే కొడతాడనుకున్నా, కానీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వెళ్ళిన రోజే అనాథ పిల్లలకు సేవ చేస్తాను నాన్న అని చెప్పేశాను. ఆ తర్వాత వారమే ఆయన విశాఖపట్నంలోని ఓ అనాథాశ్రమంలో పనికి కుదిర్చాడు. అక్కడో 100 మంది పిల్లలుంటే ఉదయాన్నే వాళ్ళని నిద్ర లేపడం, స్నానం చేయించడం, బడికి తీసుకెళ్లడం, ఇలా అన్ని పనులు ఇష్టంగా చేశాను. 5 ఏళ్ల తర్వాత ఆశ్రమంలో పరిచయమైన మిత్రులతో కలిసి మధ్యప్రదేశ్ లోని భోపాల్ దగ్గర స్పార్టన్ అనే అనాథాశ్రమం స్థాపించాను. అది నిలదొక్కున్నాక సొంతూరు వినుకొండకి తిరిగొచ్చి సేవా కార్యక్రమాల్ని మొదలుపెట్టాను. చెంచుగూడెల్లోని పిల్లలు, మురికివాడల చిన్నారుల్ని బడిలో చేర్పించడం, ఫీజులు కట్టడం, యూనిఫామ్లు ఇవ్వడం వంటివన్నీ చేయసాగాను. వీటన్నింటికి ప్రతిసారి స్నేహితులు, దాతల దగ్గర చేయి చాచడం నాకు నచ్చలేదు. అందుకే అప్పు తీసుకుని PJ ఆక్వా ఫార్మ్స్ పేరుతో గుంటూరులోనే చేపల చెరువు బిజినెస్ పెట్టాను. వచ్చే ఆదాయంలో 80% నా సేవా కార్యక్రమాలకనే నిర్ణయించుకున్నాను. ఆ నిధులతోనే వినుకొండలో అనాథాశ్రమం పెట్టాను. హైదరాబాద్ లోనూ 2 అనాథాశ్రమాల్ని నడుపుతున్నాను. నన్నెప్పుడు ఆఫ్రికాలోని ఉగండా పిల్లల దైన్యం కలచివేస్తుండేది. అందుకే అక్కడికెళ్లి అనాథ బాలల్ని దత్తత తీసుకుని ఆశ్రమం ఏర్పాటు చేశాను. ఇలా 2 దేశాల్లో కలిపి ఏటా 130 మంది పిల్లల బాగోగులు చూస్తున్నాం అంటాడు జాషువా. అంతేకాదు, ఆ పాప పేరు సంకల్ప. చక్కగా ఆడుతూ పాడుతూ ఉన్న తన చిన్నప్పటి నడకకే తీవ్రంగా ఆయాస పడసాగిందట. పరీక్షిస్తే గుండెలో 3 రంధ్రాలున్నాయని తేలింది. కూలికెళితే గాని గడవని ఆ తల్లిదండ్రులకి జాషువా అండగా నిలిచాడు. 4 లక్షల రూపాయల ఖర్చుతో చెన్నైలోని మద్రాస్ మెడికల్ మిషన్ ఆసుపత్రిలో చికిత్స చేయించాడు. అలా 2 ఏళ్లలో 8 మంది చిన్నారుల్ని ఆదుకున్నాడు జాషువా. ఈ సేవలన్నిటికీ ఏటా 25 లక్షల దాకా ఖర్చు చేస్తున్నాడు. వీటన్నింటినీ తన రైడర్ జోష్ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నాడు. 2016 నుంచి బైక్ రైడర్ గా దేశ విదేశాలు చుట్టూస్తున్నాడు జాషువా. బైక్ పైన కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకానే కాదు, 20 దేశాలకి వెళ్ళొచ్చాడు. ఆ అభిరుచికి సేవని జత చేస్తున్నాడు. రహదారుల పక్కన కనిపించే భిక్షగాళ్ళకి రగ్గులు, ఆహార పొట్లాలు, బట్టలు, మహిళలకి నెలసరి కిట్లు పంచుతున్నాడు.
ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మా వీడియోకి ఒక్క లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.